వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 ఈ వీడియోలో మీకు బయాలజీ అదే ఎన్ఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఆల్రెడీ వీడియో నెంబర్ 17లో మీకు ఎన్ఎస్ అదే బయాలజీకి సంబంధించి డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చెప్పాను. అవి బాగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా ఇన్షాల్లా దాంట్లో నుంచి వస్తాయి, ఎలాంటి డౌట్ లేదు. అయితే ఈ వీడియోలో అలాగే తర్వాత వీడియోస్లో ఫర్దర్ వీడియోస్లో బయాలజీ సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్. ప్రస్తుతానికి ఈ వీడియోలో 4 and 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే ఈ బయాలజీ అనేది 50 మార్క్ క్వశ్చన్ పేపర్, గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా ఫిజికల్ సైన్స్ లాగా 50 మార్క్స్, ఇది కూడా 50 మార్క్స్ క్వశ్చన్ పేపరే. దీంట్లో ఖచ్చితంగా 2 డయాగ్రామ్స్ ఉంటాయి, అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అయితే ఈ వీడియోలో మీకు 4 మార్క్స్ అండ్ 2 మార్క్ క్వశ్చన్ చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక చాలామందికి డౌట్ వస్తున్నాయి, క్వశ్చన్స్ వస్తున్నాయా లేవా అని. డౌట్ ఏం అవసరం లేదు. మీరు జరిగిన ఎగ్జామ్స్ ఫిజికల్ సైన్స్ కానీ, హిందీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ ఈ క్వశ్చన్ పేపర్ని తీసుకొని నా వీడియోస్ని ఒకసారి చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఒకళ్ళని అడగవలసిన అవసరం లేదు. క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా అనేది చూసుకోవచ్చు. క్వశ్చన్స్ వస్తేనే వీడియోని ఫాలో అవ్వండి, లేక మానేయండి. సో ఏమవ్వదు, క్వశ్చన్స్ వస్తేనే చదవండి, లేకపోతే వద్దు, మీ టైం వేస్ట్. ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే దీంతో పాటుగా మిగతా సబ్జెక్ట్స్ అంటే ఈ మన బయాలజీ అంటే ఎన్ఎస్తో పాటుగా సోషల్ స్టడీస్, ఆ తర్వాత మీకు సాంస్క్రిట్ కూడా క్వశ్చన్స్ అందిస్తాము. ఇవన్నీ కూడా వస్తాయి. సో మీరు నమ్మకంతో చదవండి. సో అక్కడ మీరు ఒక పొరపాటు పడుతున్నారు. అదేంటంటే మనకి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ 100% లెటర్ టు లెటర్ సేమ్ ఉండకపోవచ్చు. ఇదే క్వశ్చన్ని అక్కడ పదాలు అటు ఇటు తిప్పి ఇస్తారు. అది మీరు అర్థం చేసుకోవాలి. అది మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే అది మీ తెలివితేటల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి క్వశ్చన్స్ అనేవి వస్తాయి, పదాలు ఓడింగ్ అనేది అటు ఇటు అవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా వీడియోలో క్వశ్చన్స్ చదివేటప్పుడు అర్థం చేసుకుంటూ చదవండి. సో ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ పేపర్ని అర్థం చేసుకున్న తర్వాతే ఆన్సర్స్ రాయడం మొదలుపెట్టండి. ఇక ఈ 2 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ అబౌట్ ద సెల్ ఆర్గనైజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్ విత్ ఎ నీట్ అండ్ లేబుల్డ్ డయాగ్రామ్. రైట్ అబౌట్ ద సెల్ ఆర్గనైజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ విత్ ఎ నీట్ అండ్ లేబుల్డ్ డయాగ్రామ్. క్వశ్చన్ నెంబర్ 2 టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 21లో క్వశ్చన్ నెంబర్ 18. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 21 క్వశ్చన్ నెంబర్ 18. తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 45 క్వశ్చన్ నెంబర్ 11. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 45 క్వశ్చన్ నెంబర్ 11. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎక్స్పెరిమెంట్ దట్ హీట్ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ రెసిప్రేషన్. ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎక్స్పెరిమెంట్ దట్ హీట్ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ ద రెసిప్రేషన్. ఈ 4 క్వశ్చన్స్ బాగా చదవండి. ఫర్దర్ వీడియోస్లో మరికొన్ని క్వశ్చన్స్ అందిస్తాను. 8 మార్క్ క్వశ్చన్, అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ సాధ్యమైనంత ఎక్కువ వీడియోస్లో అందించడానికి ట్రై చేస్తాను ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో. ఈ మినిమంగా ఇవి చదవండి. సో ఇది బయాలజీకి సంబంధించినటువంటి సెకండ్ వీడియో. అలాగే ఫర్దర్ వీడియోస్లో ఇంకొన్ని క్వశ్చన్స్ అందిస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.